మోషే మాటలు కూడా పక్కన పెట్టేసి వీరి సొంత ఆలోచనలు చొప్పున నడిచేవారు. అందుకే బైబిల్ చాలా చోట్ల వీరు లోబడనోళ్ళని ప్రజలు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోబడలేదు మాటకు. నాయకుడు మోషే చెప్పిన మాటకు లోబడలేదు. మనల్ని విడిపించినవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన, మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని సంరక్షించేవాడు ఆయన. ఆయన మాట కాదని మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు నెరవేర్చుకుందాం అనుకున్నారు. అది జరగదు అని మోషే చెప్తా ఉన్నప్పటికీ కూడా అలాగే చేసేవారు. దేవుడు కూడా చూస్తున్నాడు ఇదంతా కూడా. దేవుడు కూడా చూస్తున్నాడు. చూసి ఆ చూసిన వెంటనే పనిష్మెంట్ ఇవ్వలేదు. దానికి ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చి